వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఇది ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు జరిగే చర్చ. ఇప్పుడు వచ్చే వారం నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి వస్తారా లేదా అనేది మళ్ళీ చర్చలోకి వచ్చిన అంశంగా కనపడుతుంది. చాలా అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాలేదు. ఒకవేళ వచ్చిన ఒక రోజు హాజరైనట్టుగా కనిపించారు. ఆ తర్వాత అసెంబ్లీ అంటే సభలోకి కూడా వెళ్ళని పరిస్థితి కనిపించింది. కానీ ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. ఇది చర్చ మాత్రమే జరుగుతుంది తప్ప క్లారిటీగా ఇంకా స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకొంత టైం ఉంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశం కూడా వచ్చే వారం జరగనుంది. ఈ సమావేశంలో కేసీఆర్ వెళ్ళాలా వద్దా అన్న అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయపరమైన అంశాలు, ప్రజా సమస్యలు, 22A సంబంధించి కానీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా చాలా అంశాలకు సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి సభలో చాలా కీలక అంశాలను ప్రస్తావించాలి. ముఖ్యంగా జల వివాదాలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకున్న జల వివాదాలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. కొంత రేవంత్ రెడ్డి ఏపీకి ప్రయోజనం చేకూర్చే రకంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నప్పటికీ ఈ కీలకమైన అంశాలు ఉండడం. రెండో అంశం ఏంటంటే 2.5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, దాదాపు 3వ సంవత్సరంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి గట్టిగా అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందనే అంశాన్ని కొందరు కేసీఆర్కి సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పట్లో కేసీఆర్ బహిరంగ సభలకు వెళ్ళే అవకాశం లేదు. ఇప్పట్లో ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు కనుక కొంత దీనికి సంబంధించినంత వరకు అసెంబ్లీని వేదికగా చేసుకొని కేసీఆర్ మాట్లాడితే పబ్లిక్లోకి బాగా వెళ్తుంది, చాలా కనెక్ట్ అవుతుందన్న అభిప్రాయంతో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ అదేవిధంగా పార్టీ నేతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వెళ్ళాలా వద్దా అనే అంశానికి సంబంధించి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈసారి వచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఆలోచన మాత్రమే. ఆయన చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హరీష్, కేటీఆర్లు మాత్రం సభలో మాట్లాడుతున్నారు కనుక కేసీఆర్ రావాలన్నా వద్దా అన్న అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నా పార్టీలో మెజార్టీ అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ సభలోకి వస్తే బాగుంటుంది, ఆయన వచ్చి మాట్లాడితే చాలా విషయాలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు సంబంధించి బయట మీడియా సమావేశాలు పెట్టో లేకపోతే ధర్నా కార్యక్రమాలు నిర్వహించో కొంత వాదన వినిపిస్తున్నప్పటికీ అసెంబ్లీలో మాట్లాడడం అనేది ఒక మంచి మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలామందికి కనెక్ట్ అవుతారు. కేసీఆర్ స్పీచ్లు కూడా బాగుంటాయి కనుక దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలనే ఆలోచనలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లయితేనే మాత్రమే కేసీఆర్ సభలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ వస్తారా లేదా, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అయితే వస్తారని ఉంది. కానీ దీనికి సంబంధించిన స్పష్టత మాత్రం వచ్చే వారం మాత్రమే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలోనే కేసీఆర్ ఈ అంశానికి సంబంధించి కొంత క్లారిటీ ఇస్తారని పార్టీ నేతలు అంటున్నారు.